అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. నేను మీ అభిషేక్. ఇప్పుడు యేసు సిలువలో పలికిన ఏడు మాటలు చెప్తాను, అందరూ వినండి. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీళ్ళని క్షమించమని చెప్పాను. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పాను. ఐదవ మాట, నేను తప్పికొనుచున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసే సిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాటను నేను వివరిస్తాను. 5వ మాట, నేను తప్పికొనుచున్నాను. రిఫరెన్స్ యోహాను సువార్త 19:21 వచనం. ప్రవచనం కీర్తనల గ్రంథము 22:15 వచనం. నా బలము ఎండి చిల్లపెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాట నేను తప్పికొనుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట పలికినప్పుడు చుట్టూ నుంచున్న బంటోతులలో కొందరు, సైనికుల్లో కొందరు యేసు తప్పికొనుచున్నారని అనుకున్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దప్పిక ఏమిటంటే ఆత్మలను రక్షించడం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక ఆత్మను రక్షించారు. కాబట్టి మనము మన ప్రభు యొక్క ఆశ, దప్పిక మనం తీర్చువారిగా ఉండాలని, ఇంకా నశించబోతున్న అనేక ఆత్మలను మనం రక్షించువారిగా ఉండాలని ఈ సమయంలో ఈ మాట ద్వారా మీకు తెలియజేస్తుంది. ఏమిటారా దేవుడికి కొంత మాటలు నిల్చును గాక. ఆమేన్.